ఉంది. ఈ రోజు కాదు, రోజు కూడా తెలుగు ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది 8 to 9 o'clock. మేము వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ గైస్, ఐఎమ్ లోహి. ఐఎమ్ కుట్టి, లోహి కుట్టి. సో ఈరోజు కంటెంట్ ఏంటి అంటే మేము ఇక్కడ నుంచి ప్రజెంట్ దుబ్బాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. దుబ్బాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మాకు జర్నీ ఉంది. ఎక్కడికో చెప్పాను, నాగపట్నం వెళ్తున్నాము, కన్నివరం తల్లి గుడికి. కమ్ మై కేర్ డియర్ డాడ్ ఫాదర్. తమ్ముడు వస్తా కలిసి ఫ్రెండ్కి పెడదాం అనుకున్నాను. అందరూ వస్తారు. మై ప్రిన్స్ మహేష్ బాబు గారు ఫ్యామిలీతో ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాం. చాలా ఇయర్స్ తర్వాత మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి హెటింగ్తో మేము వెళ్తున్నాం. చాలా లాంగ్ బ్లెస్ చేయండి అందరూ. సో గైస్, ట్రైన్ అయితే వచ్చేసింది. సో మనందరం కూడా వెళ్ళిపోదామని మేము వెయిట్ చేసేస్తున్నాం. మొత్తానికైతే మరి మేమందరం కూర్చొని పోయాము. సో అందరూ అయితే రెడీగా సెట్ అయ్యి కూర్చుని పోయాము. మొత్తానికైతే మా సునీల్ అయితే మంచి ట్రైన్ మాకు తీయడం జరిగింది. సో అలా మాట్లాడుతూ కబుర్లాడుతూ ముందే మేము కబుర్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తానికైతే వావ్, ఐ లవ్ చెన్నై, ఎనకు తమిళ రొంబ పొడిక్యం కుట్టి నేను దిగిపోయాము. సో మేము దిగామంటే అక్కడ మామూలుగా ఉండదు, రచ్చర్ రంబోలే. అబ్బో నిద్ర మాత్రం దిగుతూనే ఉన్నాము, వచ్చేసాము. సో చూడండి, చెన్నై రైల్వే స్టేషన్. వావ్, ఐ లైక్ ఇట్. ఎప్పుడు నాకు ఇష్టమైన తమిళ్ తలైవా చెన్నై. ట్రైన్ కుదుపులతో మా సోన్ బాబు అయితే చాలా బాడీ పెయిన్స్ అని కూర్చొనే ఉన్నాడు. కొంచెం జలుబు కూడా చేసింది. సో మొత్తానికైతే మేము ఆ జలుబు జ్వరంతో ఉన్నాడు కదా, మొత్తానికి అయితే మేము రిలాక్స్ అయిపోదామని మసాజ్ సెంటర్కి కూడా వచ్చేసాం. అక్కడ చాలా బాగుంది. సో ఇంకా చాలా టైం ఉంది కదా మనం వెళ్ళడానికి అని చెప్పేసి లోహమ్మ మాట్లాడేస్తుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఏసీ మసాజ్ సెంటర్ ఉందన్నమాట. అక్కడ రేట్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెండ్లీ, మన బడ్జెట్లో. సో నలుగురిని అయితే మొత్తానికి మసాజ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకో స్టేషన్కి వెళ్తున్నాం, చెన్నై ఎగ్మోర్ టు తాంబరం. సో అది చూసేయండి మా జర్నీ మొత్తం. ఓకే, సో మొత్తానికైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ చిన్ను నా పక్కన ఉంటే మరి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా వెళ్ళడం జర్నీ మామూలుగా లేదు బాబోయ్. వెళ్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి వ్లాగ్ మీకు పెడదాము, ప్రతి ఒక్కటి ప్లేసెస్ మీకు చూపిద్దామని మేమైతే ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. మా వ్యూస్ అనేది మాకు చాలా ఇష్టం. మేము ఏ వర్క్ చేస్తున్నా మొత్తానికి పెడదాం అనుకున్నాం, పెట్టేసాం. సో వచ్చేసాం తాంబరం. సో ఎన్నో కష్టాలతో అంత కుదుపులతో మొత్తానికి అయితే మేము నాగపట్నం రీచ్ అయిపోయాం. సో రీచ్ అయిన తర్వాత నాగపట్నం టు వెలంకిని, అక్కడ ఒక 14 km. సో అక్కడ నుంచి ట్రావెల్ చేసి రూమ్స్ అని తీసుకొని అగైన్ ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే మేము బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం, అదే బీచ్ స్నానానికి. సో ఇక్కడంతా కూడా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి మేము తీసుకున్న ప్లేస్లో అయితే. సో రూమ్స్ తీసుకున్న తర్వాత అయితే ఇంక వెంటనే ఎక్కడ ఆగకుండా బీచ్ స్నానంకి వెళ్ళిపోతున్నాము. బీచ్ స్నానంకి వెళ్ళేటప్పుడైతే సో ఆన్ ది వేలో మేమందరం కూడా మీరు బాగా గమనించాల్సిన విషయం, సో ఏంటంటే మేము ఒక చోట రూమ్ తీసుకున్నాం. లెఫ్ట్కి వచ్చేస్తే చర్చ్ ఉంది, సూపర్. పక్కనే ఆ చర్చ్ చూస్తున్నారు కదా, వెలంగిని మాత టెంపుల్. మేము ఇంకా వెళ్ళాలి. సో వెళ్ళే ముందు ఇంకెలాగా ఇప్పుడే కదా వచ్చాము, సో బీచ్ స్నానంకి వెళ్ళిపోదాము, అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేయొచ్చు అనేసి మేము వెళ్తూనే ఉన్నాము. సో వెళ్తున్నప్పుడు మేము రోడ్ అంతా సో లేడీస్కి బొమ్మలు, అక్కడున్న వస్తువులు అంటే చాలా ఇష్టం కదా, ఎక్కడ ఏమున్నాయో అనుకొని అన్నీ చూసుకుంటూ వెళ్తుంటుంటే లెఫ్ట్ వైపు చూస్తుంటే టిఫిన్ షాప్స్, అలానే రైట్ వైపు చూస్తుంటే ఆడవాళ్ళకి ఇష్టమైన డాల్స్, అలానే ఫోన్ పౌచెస్, ఇంకా అన్నీ 10 to 20, 20 to 30 అని చాలా రాసి ఎగ్జాక్ట్లీ చూడండి. సో 10 అంటున్నారు. సో సరే వెళ్ళొచ్చాక చూద్దాం అనుకుంటున్నాము. సో వెళ్తున్నాం కానీ చూడలేదు, కానీ చూస్తూ వెళ్తున్నాము. అవే మారియా తల్లి బొమ్మల నుంచి అలానే స్పెటికల్స్, అలానే చైన్స్, నెక్లెస్ చాలా చాలా కనిపిస్తున్నాయి. సో నేను బీచ్ స్నానంకి వెళ్ళాను కానీ అమ్మో ఎప్పుడు రిటర్న్ అవుతానా, ఎప్పుడు షాప్లోకి వెళ్దామా అనుకొని నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను.
అబ్బా! నాకైతే బాగా ఆకలేస్తుంది. ఎక్కడ ఆగుదామా అని చూస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆగుతానో హమ్మయ్య! మొత్తానికైతే ఫుడ్ దగ్గర ఆగిపోయాము. అమ్మో! ఆకలి తట్టుకోలేకపోయాము అసలు. అసలు చాలా చాలా ఆకలేసింది. సో, నాకన్నా మా హస్బెండ్ గారు బాగా వివరిస్తారు మొత్తం అంతా కూడా. బాబు చెప్పమ్మా బంగారం. మనకేంటంటే మనం నాగపట్నం రావాలి అంటే వైజాగ్ నుండైనా విజయవాడ నుండైనా తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడి నుండైనా వెళ్ళాలి అనుకుంటే మేము ఏంటంటే ట్రైన్ జర్నీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం. బస్సుల్లో ఎక్కువ రాము మ్యాక్సిమం. సో మేమేంటంటే అలా చూసుకొని మా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అండ్ ఫుడ్ కోసం ఆగాం కాబట్టి ఏ హోటల్స్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తక్కువ రేట్ ఉంటాయని చూసుకొని ఈ హోటల్కి అయితే వచ్చాము. ఆల్రెడీ 3-4 హోటల్స్కి వెళ్ళాం. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి కొంచెం రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ చూసి మనకి ఎంత అయిందో ఏటో మీకు చెప్తాం. చెప్పే ముందు ఒకసారి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్ చూసి మనకి ఎంత అయిందనేది నేను ఫైనల్గా లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అండ్ పరోటా అలానే లెమన్ రైస్ ఆర్డర్ చేసాం వచ్చే. ఇది ఇప్పుడు తినేసి టేస్ట్ చెప్తుంది శ్వేత. అబ్బా! లెమన్ రైస్ ఎంతసేపు ఆకలేసిన తర్వాత తిన్నాక చాలా బాగుంది నిజంగా. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చింతల్లి కోసం ఆర్డర్ చేశాను. సో అది కూడా సూపర్ అసలు. అండ్ పరోటా అనేది నాకు ఇష్టం ఉండదు, కానీ ఆకలికి ఏమన్నా తినాలి. సో పరోటా నేను టేస్ట్ చేస్తున్నాను. సో తిన్న తర్వాత అబ్బా బాగుంది, నిజంగా చాలా బాగుంది. సో ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు మార్కెట్లోకి స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగే మీకు ఒక హోటల్ లెఫ్ట్లో కనిపిస్తుంది. అనుకుంటాం ఇదేంటి ఇలాగ ఉంది, చీప్ అండ్ బెస్ట్ అని. నిజంగా చీప్ అండ్ బెస్ట్ అండి. చూడడానికి చిన్న హోటల్ అయినా సరే తినిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కూడా తృప్తిగా తినే వన్ అండ్ ఓన్లీ వన్ హోటల్ అండి. ఇలాంటి హోటల్లో ఏంటంటే మనం పెద్ద హోటల్స్కి వెళ్ళి ఒక మనిషి తినవలసిన ఫుడ్ ఇక్కడ ఒక 5-6 మెంబర్స్ తినచ్చు. అంత బాగుంది ఫుడ్. అండ్ ఆ హోటల్ పేరు వచ్చి అన్నయ్ ఇన్ సెల్విస్ హోటల్. చాలా అంటే చాలా బాగుంది. తమిళియన్ ఫుడ్ మీన్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా కూడా అక్కడ ఉంది. అండ్ ఎవరైనా రావాలి అనుకుంటే లో బడ్జెట్లో అండ్ మనకి తగ్గట్టు మిడిల్ క్లాస్లో అయిపోవాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్. అండ్ అన్నీ కూడా మా మమ్మీకి టేస్ట్ ఇచ్చారు, టేస్ట్ చూడమని. ఫ్రెష్గా అక్కడ అన్నీ లైవే చేస్తున్నారనమాట. చికెన్ కానీ మటన్ కానీ అండ్ ఫిష్ కూడా. సో అలా ఫుడ్ అయితే తినేసి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూస్తే చాలా క్యాండిల్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ చిన్న నుంచి పెద్ద వరకు అన్ని క్యాండిల్స్ ఉండి ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. యాక్చువల్లీ కొన్ని అయితే లోపలికి మనం టెంపుల్లోకి పట్టుకెళ్ళచ్చు. మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అక్కడ వెలిగించి మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఆర్ దేవుడికి మొక్కుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని పొడవుగా కూడా ఉన్నాయి అందులో. సో 10 ఇంచెస్ అలా ఉన్నవన్నీ ఏంటి అంటే మనం ఇంటికి తీసుకొచ్చి ఒక 1 year 2 years వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అందులో మన హైట్కి తగ్గట్టు కూడా కట్ చేసి ఇస్తారంట. కొన్ని మొక్కులు బట్టి ఉన్నాయన్నమాట. చాలా అయితే చాలా బాగున్నాయి. అండ్ సో మేము పర్చేస్ అంతా చేసుకొని నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్ళాం. సో ఈ బీచ్ చాలా అంటే సూపర్. ఏంటి అంటే ప్రత్యేకత, అక్కడ ఇసుక కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. అది ఎక్కువ కూడా బాడీకి పట్టట్లేదు. అండ్ దట్టు వాటర్ కూడా ముందుకు వెళ్తున్న కొద్ది చాలా స్మూత్గా అదంతా కూడా చాలా బాగుంది. సో చాలామంది అయితే వచ్చారు. ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే కాదు, క్యాథలిక్స్, రోమన్స్ అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. అండ్ బెంగళూరు, చెన్నై అందరూ ఏంటి అంటే అయ్యప్ప స్వామి మాలలు వేసిన వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఓం శక్తి మాలలు వేసిన వాళ్ళు కూడా వచ్చారు. అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరైనా సరే రావచ్చు. అన్ని మతాలకి సంబంధించింది. సేమ్ మన హిందూ టైప్లో ఎలా అయితే మనం కొలుచుకుంటామో, కొబ్బరికాయలు ఇచ్చి మొక్కు తీర్చుకుంటాము, శారీస్ అండ్ నోస్ రింగ్స్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు మనం అనుకున్నంత. ఆవిడ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. సూపర్. ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటే మనకి చాలు ఎప్పుడైనా సరే. అండ్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విజిట్ చేయాలి. సో మేమైతే సముద్ర స్నానం అంతా చేసుకొని నెక్స్ట్ అయితే విజిట్ చేయడానికి వెళ్తాము. సో నెక్స్ట్ మా అమ్మ మాట్లాడుతుంది. బా దేవుడిని ఇలాగా మీరు దండం పెట్టుకోండి. సో నిజంగా అనుకున్నవన్నీ డెఫినెట్గా కోరికలు తీరుతాయి. మేము అనుకోలేదండి ఇక్కడికి వస్తాము అనేసి. అలాంటిది అసలు అనుకోకుండానే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్రయాణం అయిపోయింది. మొత్తానికైతే వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న 3 చర్చెస్ కూడా మేము మొక్కుబడి చెల్లించుకున్నాం. సో 2 days అయితే అక్కడ స్టే చేసాం, ప్రేయర్ చేసాం. అండ్ అలానే మోకాళ్ళతో కూడా నడిచింది. మీకు ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి. అమ్మో ఎంత క్రౌడ్ అండి. సీజన్లో కాకపోయినా ఎంత క్రౌడ్ మేము చూసాం, ప్రేయర్ చేసుకుంటున్నాం. సో లాంగ్ నుంచి యేసయ్య ఇలా చేతులు పెట్టి బ్లెస్ చేస్తుంటే ఆ మూమెంట్ వేరు అసలు.
మనకున్న బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఒక 2 days పీస్ఫుల్గా దేవుని ప్రార్థన అంటే అనుకోవచ్చు మీరు క్రిస్టియన్ అని, అలా ఏం కాదండి. క్రిస్టియన్, హిందూస్, ముస్లిమ్స్ అందరూ విజిట్ చేస్తారు, అందరూ ప్రేయర్ చేసుకుంటారు. చాలామంది క్రిస్టియన్స్ కూడా అక్కడికి వెళ్ళలేకపోయారని ఫీల్ అవుతున్నారు. సో మన మేరీమాత టెంపుల్ అనేది మంచి ఫేమస్ అని మీకు తెలుసు. అక్కడికి ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసుకోండి. మనం అనుకునే కోరికలన్నీ నెరవేరుతాయని మేము అనుకొని వచ్చాము. సో నెక్స్ట్ ఇది తెలుగు ప్రేయర్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మేము బిఫోర్ నైటే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకున్నాం. సో మార్నింగ్ 6 నుంచి అయితే ప్రేయర్ స్టార్ట్ అవుతాయి. తమిళ్ మాస్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అలానే 6 to 7 అండ్ 7 to 8 కూడా తమిళ్ మాసే అవుతుంది. 8 to 9 మాత్రం ఓన్లీ డేలో ఒక్క టైం మాత్రమే తెలుగు మాస్ ఉంటుంది. 8 to 9 ఎవ్రీడే ఫిక్స్. సో మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా 8 to 9 వెళ్ళి ప్రార్థించుకోండి. అండ్ అక్కడ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనం లైవ్లో చూడొచ్చు. అండ్ లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. సో మేమైతే ముందు రోజు కూడా దర్శనం చేసుకున్నాం. సో ఇంకా తెలుగు మాస్కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాము. సో నైట్ అయితే మేము మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు అన్నీ విజిట్ చేసాము. అండ్ నలుగురం కూడా నడుచుకుంటూ వెళ్తూ ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ నిజంగా ఒక 1 km నుంచి చూస్తూ ఉంటే జీసస్ ఏమో 75 feetsతో నిజంగా మా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించింది. బాడీ అంతా కూడా ప్రతి ఒక్కరికి గూస్ బాంబ్స్, అంత అంటే అంత బాగుంది. ఆయన నిజంగా చూడడానికి కళ్ళు అయితే సరిపోలేదు, ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు మాటల్లో చెప్పలేంది. సో కంపల్సరిగా మీరు అందరూ కూడా వెళ్ళి విజిట్ చేయాలి. అండ్ మ్యాక్సిమం నడిచి అలసిపోతూ ఉంటే మా డాడీ ఏంటి అంటే, ఇంకా మా ఇంట్లో నేను చిన్న పిల్లనే ఎవరేమనుకున్నా సరే ఓకే. సో మా డాడీ ఏంటి అంటే ఎత్తుకొని తీసుకెళ్తున్నారనమాట బుజ్జిగా. సో అక్కడైతే భలే అనిపించింది. అండ్ ఇక్కడికి రాగానే మనం ఏంటంటే జీసస్ వారి చేతులతోటి ఆశీర్వదించినట్టు మనకు అనిపిస్తుంది. అతని చేతుల నీడలో అతని చేతులు ఆశీస్సులతో మనం దీవిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ వెంటనే మోకాళ్ళ ప్రార్థనకు వచ్చేసాం. మోకాళ్ళ ప్రార్థన అంటే మాకు కూడా ఏం తెలియదు అసలు యాక్చువల్గా ఏంటనేది. సో అక్కడ చెప్పారు ఏంటి అంటే, అక్కడ వెండివి మనకి ఒంట్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా మన ఫ్యామిలీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా అక్కడ వెండి అమ్ముతుంటారు. అవి పట్టుకొని మనం ఇసుకలో మోకాలతో నడుస్తూ అక్కడికి వెళ్ళి ఆ మొక్కుని తీర్చుకుంటారు. అలా చేయడం వల్ల మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయని అక్కడ నమ్ముతారు. సో అది కూడా మేము స్టార్ట్ చేసాం. లోహిత అండ్ మోనిస్ అయితే మొత్తంగా కంప్లీట్ చేశారు. నేను శ్వేత మధ్యలోనే లేచిపోయాం, నడలేపాం. నేను పంచి కట్టుకోవడం వల్ల. మా శ్వేత చూడండి ఎలా నడుస్తుందో. లోహిత కూడా చూశారు కదా. ఇక్కడ మహిమ ఏంటంటే ఆ దేవుడు మహిమ, మేరీమాత మహిమ. 10 అడుగులు వేద్దామనుకొని స్టార్ట్ అయ్యాం అందరమేను. నేను శ్వేత మధ్యలో లేచిపోయాం. మోనీస్ అండ్ లోహిత మాత్రం ఎంత ఇబ్బందిగా ఉన్నా, వాళ్ళ కాళ్ళు నొప్పి పెడుతున్నా, మోనీస్కి అయితే కాళ్ళు 2 చెక్కిసే, కాకపోతే అలాగ నడుచుకుంటూ వచ్చాడు. లోహితకి కూడా అంతే. అండ్ ఇద్దరికి అయితే అస్సలు జర్నీలోని ఆ ట్రైన్ జర్నీ వల్ల అసలు నిద్ర లేదు. అండ్ చాలా చాలా నీరసంగా ఉన్నారు. ఇద్దరికి అస్సలు బాగోలేదు హెల్త్ అయితే. అయినా నడుస్తూనే అలాగా కంప్లీట్ చేశారు మొత్తం అంతా అది. అండ్ మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇద్దరు అసలు లెగలైపోయారు, అంత ముడుకులు ఇదైపోయాయి పాపం ఇద్దరికి. అండ్ లాస్ట్కి రీచ్ అయ్యి వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని మొక్కున్నారు. మేము కూడా మొక్కున్నాం. ఆ అమ్మని దర్శించుకుంటే అన్నీ తీరుతాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యింది ప్రేయరు. మార్నింగ్ 8 o'clockకి తెలుగు ప్రేయర్ ఉంటుంది. అక్కడ చూడండి 8 o'clockకి రాస్తుంది కదా, మాస్ ఇన్ తెలుగు అప్పర్ బాసిలికా అని. సో అక్కడికి వెళ్తున్నాం. అంటే ఈరోజు కాదు, రోజు కూడా తెలుగు ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది 8 to 9 o'clock. మేము వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి వినండి ఒకసారి మీరు అందరూ కూడా చెప్తుంది. సో ఎవ్రీడే కూడా మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం తమిళ్ మాట్లాడుతూ అనుకుంటారు కాబట్టి తెలుగు ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 8 to 9 వరకు ఉంటుంది. సో మేము అయితే వెళ్తున్నాం. సో మీరు వినండి ఒకసారి తెలుగులో వాళ్ళు ఇప్పుడు కీర్తన పాడుతున్నారు, వినండి. సో ఇప్పుడు లక్కీ ఏంటంటే నిన్న వర్షం. సో లోపలికి వెళ్ళాక మ్యాక్సిమం బయట నుంచి వినిపించడం ట్రై చేస్తాము, ఎందుకంటే లోపల వీడియోస్ ఎలా లేదు. అవే మరియా అమ్మవారి ఆశీర్వాదం బాగుంటుంది. అండ్ మేము ప్రేయర్కి వచ్చిన టైంలో వర్షం జల్లు కూడా పడుతున్నాయి.
సో ఫైనలీ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఫ్యామిలీ ఫుడ్ అయితే మేము తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అక్కడి నుంచి అవే మారియా ఆ బిల్డింగ్కి అయితే వెళ్ళాము. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. అక్కడైతే అమ్మవారిని చాలా బాగా దర్శించుకున్నాం. ఎంత అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ వెలంకని జంక్షన్లో అయితే 3 ఉంటుందన్నమాట. అక్కడ 3 చర్చిలు ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ది అప్పుడు చూపించింది పాలు ఇచ్చిందని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది దానికి. అండ్ దాని పక్కన మజ్జిగ కోసం అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఇటు పక్క ఏమో మెయిన్ షిప్లో మునిగిపోతుంటే కాపాడుతుంది అనమాట అమ్మవారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. యాక్చువల్లీ మేము చెప్పడం కన్నా మీరు అక్కడికి వెళ్ళి అమ్మవారు చేసిన మహిమలు తెలుసుకుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటి అంటే డైలీ పాప సంకీర్తనం అన్నీ వినిపిస్తూ ఉంటాయి. మనకు అక్కడ మంచి కౌన్సిలింగ్ కూడా ఉంటుందన్నమాట. మనం చేసిన తప్పుల్ని పాపాలని అన్నీ కూడా మనం దేవుడి ముందు కూర్చొని పీస్ఫుల్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంత పీస్ఫుల్గా నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. అంత పీస్ఫుల్ అయితే ఉంటుంది. సో లో బడ్జెట్లో అయితే ఫ్యామిలీ ట్రిప్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.